నాటి కేసీఆర్ వేరు, నేటి కేసీఆర్ వేరు. అప్పట్లో కార్మికుల కోసం భిక్షాటన చేసిన కేసీఆర్ ఇప్పుడు మరమనిషిగా మారిపోయారు. ఆయన గుంటనక్కలు, తోడేళ్ల చేతిలో ఖైదీ అయ్యారు. ఇవి తండ్రిపై కవిత చేసిన ఘాటు వ్యాఖ్యలు. రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ల దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మరమనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. తెలంగాణకు అమ్మగా మారి సేవ చేస్తున్నానన్న కవిత బీజేపీకి కూడా గట్టి సవాల్ విసిరారు. తెలంగాణ బిడ్డలైతే ఏపీలో కలిసిన 5 గ్రామాలను వెనక్కు తీసుకురండి అంటూ బీజేపీ ఎంపీలను ప్రశ్నించారు. జాతీయ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసమే తన పోరాటమని స్పష్టం చేశారు. తండ్రి పెట్టిన పార్టీ పేరునే టీఆర్ఎస్ మళ్లీ తేవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త మార్పు తెలంగాణ రాజకీయాలను ఎటు తీసుకెళ్తుందో చూడాలి. కవిత గారి కొత్త పార్టీపై మీ అభిప్రాయం ఏంటి?